హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వైజయంతి నిషితో ఇలా అంటూ ఉంటుంది, అసలు కొడుకు కోడళ్ళు కలిసి లేనప్పుడు కోడలి కడుపు ఎలా పండింది అని పరంధామయ్య మనసులో అనుమానం రేకెత్తిస్తే చాలు. ఈసారి పరంధామయ్యే కౌశికిని మళ్ళీ అవమానించి రెండోసారి కూడా ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు అని వైజయంతి అంటూ ఉండగా, నిషి బయటికి గెంటేయడం కాదు అత్తయ్య, అన్నయ్య వదిన కూడా ఎప్పటికీ కలవకుండా ఆయనే చేస్తారు. ఆయన కోపం మనకు తెలిసిందే కదా, పదండి వెళ్దాం, మనం అనుకున్న పనిని పూర్తి చేద్దాం అని నిషి అంటుండగా, వైజయంతి ఇటువంటి పనులు డైరెక్ట్గా వెళ్ళి చేయకూడదు, టైం చూసి మనం మనసులో అనుమానాన్ని మొలకెత్తించాలి. ఇక మన బ్యాగ్స్ అన్ని సర్దు, ఆ తర్వాత మనం వచ్చిన పనిని మనం పూర్తి చేద్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి. అలాగే అత్తయ్య అని నిషి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూపతి తన మనుషులతో అదే పరంధామయ్య ఇంటి ముందు నుండి నడుస్తూ వస్తూ ఉంటాడు. అక్కడున్న కార్లని చూస్తూ ఉంటాడు. భూపతి, ఏంట్రా ఎన్ని కార్లు వచ్చాయి అని అడుగుతుండగా, పరంధామయ్య గారి షష్ఠి పూర్తి కదా, పట్నం నుండి వాళ్ళ బంధువులు వచ్చినట్టున్నారు అని వాళ్ళ మనుషులు చెప్పగానే, ఈ చావు టైంలో వీళ్ళకి తలంబాలు పోసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది, గీ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏందిరా అని భూపతి అంటూ ఉంటాడు. ఇక ఆ మనుషులందరూ భూపతి మాటలకి నవ్వుకుంటూ ఇంకొక 4 అడుగులు వెయ్యగానే భూపతి ఇంటి ముందున్న దాత్రి కేదార్ల కారు కనబడుతుంది. ఎవర్రా నా ఇంటి ముందు కారు పెట్టింది, ఎవర్రా అని భూపతి అరుస్తూ ఉండగా, ఆ పట్నం వాళ్ళే పెట్టినట్టున్నారయ్యా అని ఆ మనుషులు చెప్పగానే, ఇంకొకసారి నా ఇంటి ముందు కారు పెడితే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలరా, అందుకనే ఆ కారు అద్దాలని కారు వాడడానికి పనికి రాకుండా మన కర్రలతో వాటికి సమాధానం చెప్పండిరా అని అంటూ ఆ కారు అద్దాలని పగలగొట్టమని తన మనుషులకి ఆదేశం ఇవ్వగానే, ఇక ఆ మనుషులు కర్రలతో కార్ని కొట్టబోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి దాత్రి కేదార్లు సామాన్ల కోసం కార్ వద్దకి వస్తూ ఉండగా, భూపతి మనుషులు దాడి చేయబోతూ ఉండగా, ఇక ఆ కారు పైన కర్ర దెబ్బలు పడకుండా దాత్రి కేదార్లు అడ్డుకుంటారు. ఏమైంది అసలు, ఇక్కడ ఏం జరుగుతుంది అని దాత్రి అడుగుతూ ఉండగా, ఇక నా ఇంటి ముందు కార్ పార్క్ చేసిన విధవ ఎవడు, నా ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే ఏమవుతుందో తెలియడానికి శిక్ష వేయాలి కదా, అందుకే కార్ అద్దాలని పగలగొట్టమన్నాను అని భూపతి అంటుండగా, అయ్యో మేము పరంధామయ్య గారి చుట్టాలం, ఇక్కడ పార్క్ చేయొద్దని మాకు తెలియదు కదా, అందుకే పార్క్ చేసాం, ఇప్పుడే తీసేస్తాం అని దాత్రి పొలైట్ గా చెప్తున్నా కూడా భూపతి వినకుండా కోపంగా, ఆ మనిషి నీడే నా ఇంటి మీద పడడానికి నేను ఒప్పుకోను, అటువంటిది ఆ కారు నా ఇంటి ముందు పెడితే నేను ఎలా ఊరుకుంటాను. ఈ భూపతి అంటే ఊర్లో వాళ్ళకే కాదు, పట్టణం నుండి వచ్చిన మనుషులకి కూడా భయం ఏర్పడాలి కదా, వెళ్ళండిరా, వెళ్ళి కార్ని పగలగొట్టండి అని భూపతి మళ్ళీ అంటూ ఉండగా, ఇక ఆ మనుషులని దాత్రి కేదార్లు ఆపుతూ ఉంటారు. ఇక కౌశికి సామాన్ల కోసం వెళ్ళిన దాత్రి కేదార్లు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ బయటికి వచ్చి చూసేసరికి కర్రలతో దాత్రి కేదార్లపై దాడి చేస్తున్న భూపతి మనుషులు కనబడగానే, అయ్యో ఏం జరుగుతుంది ఇక్కడ, భూపతి అంకుల్ మీరేంటి ఇక్కడ, ఏం జరిగింది అని అంటూ ఉండగా, ఏ బిడ్డ, నా ఇంటి ముందు కారు పెట్టారు వీళ్ళు, అందుకే శిక్ష వేస్తున్నాను అని అంటూ ఉంటాడు భూపతి. అయ్యో వాళ్ళకి తెలీదు, అయినా మామయ్య గారికి మీకు ఏమైనా గొడవలు వచ్చాయా భూపతి అంకుల్ అని అడుగుతూ ఉండగా, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బిడ్డ, ఈ కార్ని పగలగొట్టడమే నాకు కావాలి అని అంటూ మళ్ళీ దాడి చేయబోతుండగా, ఆగండి అంకుల్, మాట్లాడి తేల్చుకుందాం, సురేష్ని నేను రమ్మంటాను అని అంటూ కౌశికి హడావుడిగా లోపలికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఏం జరిగిందమ్మా అని ఆదిలక్ష్మి అడుగుతుండగా, భూపతి మనుషులు వచ్చి దాత్రి కేదార్లపై దాడి చేస్తున్నారు, తెలియక కారు భూపతి స్థలంలో పెట్టారు దాత్రి కేదార్లు అని అంటుండగా, అయ్యో మన వాళ్ళకి అసలే పడదు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉండగా, వెనకాల నుండి పరంధామయ్య కౌశికి మాటలన్నీ వినేస్తాడు. కోపంగా వెళ్ళి కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇక పరంధామయ్య కత్తి పట్టుకొని రావడం సురేష్ చూసి నానా నానా అని అంటూ
పరందామయ్య వెనకాలే వస్తూ ఉంటాడు. మరోవైపు బయట దాత్రి కేదార్లు భూపతి మనుషులని కర్రలతో చితక బాధేస్తూ ఉంటారు. ఇక దాత్రి కేదార్లను చూసి భూపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక పరందామయ్య, సురేష్, కౌశికి అందరూ భయంగా బయటికి వస్తూ ఉంటారు. పరందామయ్య అయితే భూపతిని చంపేసే అంత కోపంగా వస్తూ ఉంటాడు. ఇక కింద పడున్న భూపతి మనుషులను చూసి ఏమైంది, వీళ్ళందరినీ ఎవరు కొట్టారు అని పరందామయ్య అరుస్తూ ఉండగా ఇక దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు భూపతి కనుక నిజం చెప్పేస్తే మేం పోలీసులం అన్న విషయం బయటపడిపోతుంది అని దాత్రి టెన్షన్ పడుతూ ఉండగా భూపతి ఏదో చెప్పబోతూ ఉంటాడు. ఇక కేదార్, నువ్వు ఒక్కనివే వీళ్ళందరినీ కొట్టేశావా అని కౌశికి అడుగుతూ ఉండగా ఇక వాడొక్కడేంటి అని ఏదో చెప్పబోతూ ఉంటాడు భూపతి. కానీ కేదార్, దాత్రిలు భూపతిని మాట్లాడనివ్వకుండా ఇలా అంటుంటాడు. కేదార్, అక్క అవునక్క, నేనే కొట్టేశాను. దాత్రి పైన వాళ్ళు చెయ్యి వేయబోయారు, అందుకే కోపం తట్టుకోలేక కొట్టేశానక్క అని కేదార్ అనగానే ఇక పరందామయ్య కేదార్ని మెచ్చుకుంటూ ఉంటాడు. భూపతిని హీనంగా చూస్తూ వెకిలిగా నవ్వుతూ, చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తిన్నాక నీకింకా బుద్ధి రాలేదా, పోరా పో అని పరందామయ్య అంటుండగా ఇక భూపతి కూడా నీ చావు నా చేతిలోనే అని పరందామయ్యను బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వైజయంతి, నిషి దాత్రి కేదార్లను తిడుతూ ఉంటారు. ఎప్పటికీ గొడవలు తేవడమేనా మీ పని అని తిడుతూ ఉండగా తప్పు లేదు, భూపతికి నాకు భూతగాదాలున్నాయి, అందుకే వాడు అలా చేశాడు, భయం అవసరం లేదు అని పరందామయ్య అంటుండగా వైజయంతి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటూ ఉంటుంది. పరందామయ్య మాత్రం వద్దు, వాడు మొరిగే కుక్కే తప్ప కరిచే కుక్క కాదు, లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఇక పరందామయ్య లోపలికి వెళ్ళగానే కేదార్, అక్క మేము బ్యాగ్స్ తీసుకొని వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పగానే కౌశికి కూడా వెళ్ళిపోతుంది. పైనుండి కమలాకర్, యువరాజ్ అంతా గమనిస్తూనే ఉంటారు. బ్యాగ్స్ పట్టుకొని వస్తున్న దాత్రి కేదార్లను యువరాజ్, కమలాకర్ నిలదీస్తూ ఉంటారు. ఏంటి భూపతి ఏదో చెప్పబోయాడు, మీరిద్దరూ కలిసి ఏదో చెప్పబోయారు, నువ్వు కూడా కొట్టావా దాత్రి, అయినా మీరు కర్రసాము ఎక్కడ నేర్చుకున్నారు అని యువరాజ్ అంటుండగా దాత్రి కేదార్లు ఒక్క నిమిషం తడబడి, లేదు మేమెక్కడ కర్రసాము నేర్చుకున్నాము, అయినా మాకు అటువంటి అవసరం ఏంటి, అయినా కేదార్ ఒక్కడే వాళ్ళని చితకబాదేశాడు అని అంటుండగా అవును నేనే చితకబాదాను, దాత్రి పైన చేయేస్తే నేను ఊరుకుంటానా అని అంటూ వాళ్ళకి సమాధానం సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోతారు దాత్రి కేదార్లు. ఇక కమలాకర్, యువరాజ్ బయటికి వచ్చి మీనన్కి ఫోన్ చేస్తారు. ఈ ఊరికి చేరామని, విగ్రహం ఉన్న లొకేషన్ చెప్పమని యువరాజ్ అడగగానే మీనన్ లొకేషన్ చెప్తాడు. ఇక ఆ లొకేషన్ పరందామయ్య ఇల్లే. అది చూసి కమలాకర్ సంతోషపడుతూ ఇది మా అక్కగారి అత్తగారి ఇల్లు, పరందామయ్య గారి ఇల్లు అని అనగానే అవును ఆ ఇంట్లోనే విగ్రహం ఉంది అని మీనన్ అంటూ ఉండగా ఈ రాత్రికి ఆ విగ్రహం తీసుకుని మేం బయలుదేరుతాం అని యువరాజ్, కమలాకర్ సంతోషంగా చెప్తూ ఉంటారు. విగ్రహం జాగ్రత్త అని మీనన్ అంటూ ఉంటాడు. ఎలా తీసుకోవడం బాబాయ్ అని యువరాజ్ అంటుండగా నేను పరందామయ్యని మాటల్లో పెట్టి విగ్రహం ఎక్కడుందో తెలుసుకుంటాను, ఇక నువ్వు ఆ విగ్రహాన్ని ఈ రాత్రికి తీసుకొచ్చాయి, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంటుండగా సరే బాబాయ్, నిషికి అమ్మకి ఏదో ఒకటి చెప్తాను అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక చీకటి పడగానే కౌశికి, దాత్రి, వైజయంతి, నిషి, భాగ్య, కాచి, ఆదిలక్ష్మి అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా ఇక సురేష్, కేదార్, బూచి మాత్రం డెకరేషన్ పనులు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఆడవాళ్ళందరూ గట్టిగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉండగా ఆ ముగ్గురు మాత్రం చూసారా మనల్ని డెకరేషన్ చేయమని పనికి పూనుకొని ఇక వాళ్ళు మాత్రం ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని అంటూ ఉంటాడు బూచి. ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళ మాటలు వినాలనుంది అని అంటూ వాళ్ళ మాటలు భలే సరదాగా ఉంటాయి అని అనడంతో సరే ఐడియా బావా, డెకరేషన్ చేస్తున్నట్టు చేసి వాళ్ళ మాటలని విందామా అని అనగానే సరే అంటూ ఒకరు పూలదండలని, ఒకరు లైట్స్ని, మరొకరు తోరణాలని పట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళ మాటలని వింటూ ఉంటారు.
ఇక ధాత్రి భాగ్యతో ఇలా అంటుంటుంది, వీళ్ళు కావాలనే మన మాటలేం వినడానికే ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఇక్కడ నుండి వెళ్ళగొట్టండి అని భాగ్యతో ధాత్రి అనగానే వైజయంతి వెళ్ళిపోండి, ఆడవాళ్ళ ముచ్చట్లు మీరు వినకూడదు అని అనడంతో ఇక భాగ్య లేచి అన్నయ్య పదండి అని అంటూ బావా పద అని కేదార్ని బూచిని అక్కడ నుండి గెంటేస్తుంది. ఇక మళ్ళీ వాళ్ళు ముచ్చట్లో పడగానే మరొక ఐడియా అంటూ కేదార్ బూచి సురేష్ ముగ్గురు కలిసి శారీని చుట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ మాటలని వింటూ ఉంటారు. ఆదిలక్ష్మి ధాత్రిని ఇలా అడుగుతుంటుంది, మీ ఆయన నిన్నెలా చూసుకుంటున్నాడు అనగానే బాగానే చూసుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. ధాత్రి అంటున్నావంటే బాగా చూసుకోవట్లేదన్నమాట అని భాగ్య అనగానే లేదు అలా ఏం లేదు, బాగా చూసుకుంటున్నాడు, నాకు వచ్చిన ప్రతి కష్టంలో కూడా ఆయనే ముందుంటాడు, తోడుగా ఉంటాడు అని ధాత్రి అడగగానే ఇక వైజయంతి రేపు పురటి నొప్పుల్లో కూడా తోడుంటాడేమో అడుగు అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక నాకు ఇష్టమే పిన్ని అని కేదార్ లో వాయిస్ లో అనడంతో అది కేదార్ వాయిస్ లా ఉంది, ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు అని అంటుంది ధాత్రి. ఇక నువ్వు కొత్తగా పెళ్ళైన దానివి కదా, అలాగే వినబడుతుందిలే, కాస్త రోజులయ్యాక పిలిచినా కూడా వినబడదు అని ఆదిలక్ష్మి నవ్వేస్తుంది. ఆ తర్వాత నిషిని మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు అని అడగగానే బాగా చూసుకుంటున్నాడు అని నిషి సమాధానం ఇస్తుంది. నేను అడిగేది అలా కాదు, పిల్లల గూర్చి అనగానే ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు అని నిషి సమాధానం ఇస్తుంది. అప్పుడు భాగ్య నవ్వుతూ ఉండగా కౌశికి అటువంటివి ఆలోచించుకోకూడదు, చేసుకుంటూ పోవాలి అని కౌశికి అనగానే మా అన్నయ్య వదినలాగా మాట అని భాగ్య అంటూ ఉంటుంది. ఇక చిన్నగా భాగ్య తలపై కౌశికి కొడుతుంది. ఇక వెంటనే మళ్ళీ ఆదిలక్ష్మి ధాత్రిని మాకు మనవరాలను ఎప్పుడు ఇస్తావు అని అడగగానే ఒక్క నిమిషం ఆలోచించి కేదార్ ఇప్పుడప్పుడే పిల్లలొద్దు అని చెప్పాడు అని ధాత్రి అనగానే ఆడవేషంలో ఉన్నానని మర్చిపోయిన కేదార్ అబద్ధం అని లేచి నిలబడి వాళ్ళ వైపు తిరుగుతాడు. ఇక ధాత్రితో సహా అక్కడున్న ఆడవాళ్ళందరూ కేదార్ని చూసేస్తారు. ఇక కేదార్కి సురేష్కి బూచికి వాళ్ళు ఏం శిక్ష వేయనున్నారు? ఇక ఆ కోట్ల విలువైన విగ్రహాన్ని కమలాకర్ యువరాజ్ దొంగలించనున్నారా? ధాత్రి కేదార్లు పట్టుకొనున్నారా? రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.